నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీ నుంచి గవర్నర్కు, గవర్నర్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఈ సైకిల్ తిరుగుతూ ఉంది. బట్ తెలంగాణలో బీసీల రిజర్వేషన్ అమలవుతుందా, సాధ్యాసాధ్యాలు ఏంటి అన్న చర్చ రకరకాలుగా నడుస్తుంది. ఇదే అంశం పైన ఈరోజు విశ్లేషణలో మాట్లాడదాం. మనతో పాటు ఐ న్యూస్ ఎడిటోరియల్ డైరెక్టర్ డాక్టర్ గట్టిక విజయ్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నేను ఇందాక మాట్లాడినట్టు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రస్తుతానికి చర్చ బలంగా నడుస్తుంది. ఈ మధ్యకాలంలో ఉద్యమం కూడా నడుస్తుంది. అసలు తెలంగాణలో 42% రిజర్వేషన్లు అమలవుతాయా లేదా అన్న ప్రశ్నకు ఇంకా అనుసంధానంగా కొన్ని ఉన్నాయి. ఒకటి, రాజ్యాంగం చెప్పలేదన్నటువంటి వాదన ఒకటి, సుప్రీంకోర్టు తీర్పు 50% ఉంది అన్నటువంటి వాదన ఇంకోటి, మండల కమిషన్ కూడా 27% వరకే ఉంది అని చెప్పింది అన్నటువంటి వాదన ఇంకొకటి, తో పాటు ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తాం అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చెప్తున్నారు. సాధ్యాసాధ్యాలు ఏంటి, ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది? ఎస్ శ్రీకాంత్, మీరు అన్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ఆర్డినెన్స్ కావచ్చు, లేకుంటే తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసిన 42% బిల్లు కావచ్చు, ఇది అమలవుతుందా లేదా, దీనికి చట్టబద్ధత వస్తుందా లేదా, తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెరుగుతాయా లేదా అనేది బీసీ వర్గాలతో పాటు మొత్తం సమాజం కూడా చాలా ఆసక్తిగా గమనిస్తారు. దీనికి అంటే బీసీ రిజర్వేషన్లు పెంపుదలలో ఎన్ని సానుకూలతలు ఉన్నాయో అన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ప్రధానంగా వచ్చేది ఏంటంటే, చాలామంది అంటే చెప్తున్నది ఏంటంటే, అంటే రెండు వర్గాలు కూడా 42% రిజర్వేషన్లు కావాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ 42% రిజర్వేషన్లు వద్దు అనే వారి వాదన మాత్రం రాజ్యాంగంలో ఇది చెప్పలేదు కదా, కేవలం ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ల గురించి ప్రస్తావించింది తప్ప రాజ్యాంగంలో బీసీ రిజర్వేషన్ లేదు అని కొందరు వాదిస్తారు. కోర్టులు, ముఖ్యంగా సుప్రీంకోర్టు 50% మించి రిజర్వేషన్లు ఉండొద్దు అని అన్నది కాబట్టి బీసీ రిజర్వేషన్లు 42% పెంచడం సాధ్యం కాదు అనే వాదన కొంతమంది ముందు తెస్తున్నారు. దాంతోపాటు మండల్ కమిషన్ సిఫారసుల మేరకే ఈ దేశంలో 27% రిజర్వేషన్లు అమలు అవుతున్నప్పుడు ఆయా రాష్ట్రాలు దానికి మించి ఎట్లా రిజర్వేషన్లు అమలు చేస్తాయి అనేది ఒక 3 ప్రధానమైనటువంటి అవరోధాలను మనకు చెప్తున్నారు. వాస్తవంగా పరిస్థితిని గమనిస్తే నిజంగా ఫస్ట్ నుంచి, అంటే భారతదేశం పుట్టినప్పటి నుంచి లేకుంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కాంచి పరిస్థితిని గమనిస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు తెలుస్తాయి. ఎందుకంటే భారత రాజ్యాంగం రాసేటప్పుడే ఈ దేశంలో, అంటే భారతదేశం ముఖ్యంగా ఒక నిచ్చెన మెట్ల సమాజం, ఇది సామాజిక అంతరాలు ఉన్నాయి. ఇంకా మిగతా దేశాలు, ప్రపంచంలోని మిగతా దేశాలలో ఈవెన్ కార్ల్ మార్క్స్ నుంచి మొదలు పెట్టుకుంటే చాలామంది మేధావులు, అంబేద్కర్ గారి వరకు అందరు చెప్పింది ఏంటంటే, ప్రపంచంలో అన్ని దేశాలది ఆర్థిక సమస్య, ప్రపంచంలో అన్ని దేశాలది వర్గ సమస్య, కానీ భారతదేశంది మాత్రం ఒక సామాజిక సమస్య, ఒక కుల సమస్య. ఇది ఇక్కడ కులాల మధ్య అంతరాలు ఉన్నాయి, కులాల మధ్య తేడాలు ఉన్నాయి. అవే పెద్ద అవరోధం. ఇక్కడ ఆర్థిక వ్యత్యాసాల కన్నా, ఆర్థిక వెనుకబాటుతనంగా కన్నా కూడా భారతదేశంలో సామాజిక వెనుకబాటే చాలా ప్రధాన అంశం. దీన్ని అడ్రస్ చేయాలనేది మొదటి నుంచి కూడా రాజ్యాంగ నిర్మాతలు కావచ్చు, ఈ జాతీయ నాయకులు, అటు అంబేద్కర్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇటు నెహ్రూ లాంటి వాళ్ళు కావచ్చు, చాలా బలంగా నమ్మిళ్ళు. దానివల్ల ఏమైందంటే, అంటే వేద కాలం నుంచి, ఉపనిషత్తుల కాలం నుంచి, పురాణాలు పుట్టిన కానుండి భారతదేశం ఎట్లా సామాజికంగా ఎట్లా పరివర్తన చెందుతూ వచ్చింది, దాన్ని పరిగణలోకి తీసుకునే రాజ్యాంగంలో ఈ అంశాలను పొందుపరిచింది. ఎందుకంటే భారతదేశ సాంస్కృతికంగా కూడా భారతదేశ సమాజం మీద వేదాల ప్రభావం చాలా ఉంటుంది, పురాణాల ప్రభావం చాలా ఉంటుంది, ముఖ్యంగా భగవద్గీత ప్రభావం ఉంటుంది. దానివల్ల ఏమైంది, వేదాలలోనే ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అనేది వచ్చింది. మనం ఋగ్వేదంలో చూసుకుంటే చాలా రుక్కులు ఏ కులం వాళ్ళు ఏం పని చేయాలి, అసలు ఆ కులం వాళ్ళు ఎట్లా పుట్టిండ్రు, ఆ పుట్టిన కులం వాళ్ళు ఏం పని చేయాలని చాలా స్పష్టంగా రాసిండ్రు. ముఖ్యంగా ఋగ్వేదంలోని 8వ మండలం 35వ సూక్తం, అంటే 16, 17, 18 రుక్కులు. అట్లనే ఋగ్వేదంలోని 10వ మండలం 90వ సూక్తం, దాంట్లో ఉన్న 12వ రుక్కు చాలా స్పష్టంగా చతుర్వర్ణ వ్యవస్థను మనకు వివరించింది. అంతేకాకుండా భగవద్గీతలో చెప్పిన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏదైతే హితబోధ చేస్తాడో అందులో కూడా మనం పుట్టినప్పుడే మన కులం ఏదో నిర్ణయం అవుతుంది, ఆ కులంకు ఎవరెవరు ఏం పని చేయాలనో కూడా నిర్ణయం అవుతుంది. కాబట్టి నువ్వు క్షత్రియుగా పుట్టినావు కాబట్టి నువ్వు యుద్ధమే చేయాలి, నీ కులం నీకు ఇచ్చిన బాధ్యత అది, కాబట్టి నువ్వు ఆ పని చేయాలి. ఏ కులంలో పుట్టినవాడు ఆ పనే చేసుకోవాలి తప్ప దానికి విరుద్ధంగా ఉండడం భావ్యం కాదు, ఆ హక్కు కూడా నీకు లేదని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. దాంతో ఏం పోయింది, వేదాలలో అయినా
పురాణాలలోనైనా లేకుంటే ఇతిహాసాలలోనైనా ఈ చతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం నీ పుట్టుకతో వచ్చిన కులం దాంతోపాటు చేయాల్సిన పని ఈ రెండే కాకుండా పుట్టుకతో పాటే ఆయా సామాజిక వర్గాల మీద వివక్ష ఎదురవుతూ వస్తున్నది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వేదకాలం నుంచి కూడా స్వాతంత్రం వచ్చే వరకు సామాజిక వెనుకబాటుకు గురయ్యారు, వివక్షకు గురయ్యారు. సమాజంలో మిగతా వారికి వచ్చిన అవకాశాలు విద్యాపరంగా కానీ ఇంకో పరంగా కానీ రాజకీయంగా కానీ వీరికి రాలేదు అనే విషయంలో యావత్ భారతదేశంలో మేధావులంతా కూడా ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. 1930లో జరిగిన లండన్లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే 1950 జనవరి 26 నాడు అమలైన రాజ్యాంగ తుది రచన వరకు ఈ విషయంలో అందరికీ ఏకాభిప్రాయమే ఉంది. అయితే ఒక ప్రశ్న మీరు అడిగారు, రాజ్యాంగం అసలు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పలేదు కదా అని. నిజంగా రాజ్యాంగం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదని చెప్పలేదా అనే ప్రశ్నకు చాలా స్పష్టమైన సమాధానం కూడా ఉంది. భారత రాజ్యాంగ సభ జరిగినప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అంశం చాలా కూలంకషంగా చర్చ జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఈ సమాజంలో సామాజిక వివక్షకు, వెనుకబడుతనానికి, అవకాశాలు పొందలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీళ్ళని అప్లిఫ్ట్ చేయాలంటే, వీళ్ళని మిగతా వాళ్ళతో సమానం చేయాలంటే వీరికి ప్రత్యేక అవకాశాలు, రిజర్వేషన్లు కల్పించాలని ఈ 3 వర్గాల గురించి చాలా స్పష్టంగా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ పేర్కొన్నాయి. కొందరు ఏమంటారంటే ఆర్టికల్ 14 ప్రకారం ఈ దేశంలో సమానత్వ హక్కు ఉన్నది. ఒక కులం పరంగా కానీ, ఒక వర్గం పరంగా కానీ, లేకుంటే లింగ పరంగా కానీ భేదం చూపించొద్దు అని ఆర్టికల్ 14 చెప్తున్నది. ఆర్టికల్ 14 అట్లా చెప్పినప్పుడు మళ్ళీ రిజర్వేషన్లు కల్పించి అసలు ఆర్టికల్ 14 అనే సమానత్వ హక్కుకు భంగం వాటిల్లుతున్నది అనే ఒక వాదన కూడా కొంతమంది ఇస్తున్నారు. కానీ రాజ్యాంగం రాసే నిర్మాతలు చాలా స్పష్టంగా ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 అట్లే ఆర్టికల్ 340 వీటిల్లో రిజర్వేషన్లు ఎట్లా ఇవ్వాలి, అవకాశాలు ఎట్లా ఇవ్వాలి, బీసీ లేనిది, ఎస్సీ లేనిది, ఎస్టీ లేనిది అనే విషయం మీద చాలా క్లియర్ కట్ డైరెక్షన్స్ మన ప్రభుత్వాలకు అందించిపోయింది. రాజ్యాంగం చాలా స్పష్టంగా పేర్కొన్నది. అవేవో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన సవరణలు కాదు. మొట్టమొదటి రోజు రాజ్యాంగం అమలు చేసిన రోజు నుంచి కూడా అవి అందులో ఉన్నాయే. ఏది సవరణ ద్వారా తీసుకొచ్చింది లేదు. సవరణ ద్వారా తీసుకొచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మాత్రమే. మిగతా అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. అయితే ఆర్టికల్ 14 ఏం చెప్పింది, దానికి ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఎట్లా భాషను చెప్పిందో మనం ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 14 ఏం చెప్పింది మనకు యాక్చువల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 3లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ అనే ఒక విభాగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా. The state shall not deny to any person equality before the law or the equal protection of the laws within the territory of India. అంటే ఏంటి? చట్టం ముందు సమానత్వం. భారత భూభాగంలో ఉన్న వ్యక్తులందరూ సమానంగా భారత చట్టాల ప్రకారం కాపాడబడవలెను. అనగా ప్రభుత్వం వ్యక్తుల పట్ల కుల, మత, వర్ణ, వర్గ, లింగ, పుట్టిన ప్రదేశాల ఆధారంగా ఎలాంటి వివక్ష చూపరాదు. అర్థమైంది కదా? ఇది ఆర్టికల్ 14 చెప్పింది. నిజమే, ఏ వివక్ష లింగపరంగా కానీ, మతపరంగా కానీ, కులపరంగా కానీ, పుట్టిన ప్రాంతం పరంగా కానీ వివక్ష చూపొద్దు అన్నది నిజం. అందరికీ సమాన అవకాశాలు రావాలి అన్నది కూడా ఆర్టికల్ 4లో చాలా స్పష్టంగా చెప్పారు. కానీ భారతదేశం ఎదిగి వచ్చిన, అంటే పరివర్తన చెందుతూ వచ్చిన క్రమం ఏంటిది? వివక్ష చూపుతూ వచ్చిండ్రు. ఎవరెవరి పట్ల చూపెట్టిండ్రు వివక్ష? ఎస్సీల పట్ల చూపెట్టిండ్రు, ఎస్టీల పట్ల చూపెట్టిండ్రు, బీసీల పట్ల చూపెట్టిండ్రు, మహిళల పట్ల చూపెట్టిండ్రు, మైనారిటీల పట్ల చూపెట్టిండ్రు, పిల్లల పట్ల కూడా చూపెట్టిండ్రు. ఈ విషయం నేను చెప్తున్నదో మనం డిస్కస్ చేస్తున్నదో కాదు, భారత రాజ్యాంగంలో రాసి ఉన్న అక్షరాలు ఇవన్నీ. ఈ వర్గాలు అనాదిగా వెనుకబాటుకు వివక్ష గురవుతున్నాయి కాబట్టి వీరికి ప్రత్యేక అవకాశాలు కల్పించాలనేది 15(4) అంటే 15 ఆర్టికల్లోని 4వ భాగంలో, 16 ఆర్టికల్లోని 4వ భాగంలో కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఎందుకు అంటే భారతదేశ ప్రజలు, భారతదేశంలో ఉన్న సమస్య సామాజిక సమస్య, ఇది ఆర్థిక సమస్య కాదు. ఇంకొక విషయం కూడా మీకు చాలా క్లారిటీగా చెప్పాలి శ్రీకాంత్ గారు. ఇక్కడ చాలామంది అనుకుంటారు కదా, కొన్ని కులాలలోని కొంతమంది వ్యక్తులు, బీసీ కులం కావచ్చు, ఎస్టీ కానీ, ఎస్సీ కావచ్చు, కొంతమంది ఆర్థికంగా ఎదగగానే కొంతమంది వచ్చే వాదన ఏంటంటే ఆయనకి ఏమైందా, కోటీశ్వరుడు కదా, ఆయనకి ఏమైందా, లక్షాధికారి కదా, ఆయన ఇంకా బీసీలు ఉంచుడైంది, ఆ కులాన్ని ఇంకా ఎస్సీలలో ఉంచుడైంది, ఆ కులాన్ని ఇంకా ఎస్టీలలో ఉంచుడైంది అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. మనం మామూలుగా పైన చూసినప్పుడు నిజం కూడా అనిపిస్తుంది. నిజంగా కూడా వాళ్ళకి బాగా ధనవంతులు కదా, ఆ కులం బాగా డెవలప్ అయింది కదా, వాళ్ళ కులవృత్తి బాగా డబ్బులు సంపాదించే కులవృత్తే కదా, ఇంకా వాళ్ళను బీసీలను ఎందుకు ఉంచాలి, ఇంకా వీళ్ళు ఎస్టీలేనా,
ఇంకా వీళ్ళు ఎస్సీలైన ఒక ప్రశ్న కూడా మనం చాలా సందర్భాల్లో వింటాం. వస్తాం. బట్ భారతదేశంలో రిజర్వేషన్లు అనేటి ఆర్థిక పరిస్థితులను బట్టి ఇచ్చినవి కాదు. విద్యాపరంగా సామాజికంగా వెనుకబాటుకు సంబంధించిన ప్రశ్న ఇది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా పిల్లలు వీళ్ళంతా, ముఖ్యంగా మహిళలు పిల్లలు వదిలిపెడితే, వీళ్ళంతా ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎంత కోటీశ్వరులైనా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, తమ వృత్తి గొప్పగా ఉన్నా, సమాజంలో మాత్రం తక్కువ కులం వారిగా అగౌరవపరుస్తారు, తక్కువ కులం వారిగా అవమానాలకు గురవుతారు. వీళ్ళ సామాజిక హోదా పెంచి మిగతా వాళ్ళతో సమానంగా ఉంచాలి అంటే వీళ్లకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఒక మంచి ఉద్యోగం వస్తుంది. రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఒక మంచి పదవి వస్తుంది. ఒక మంచి ఉద్యోగము, ఒక మంచి పదవి ఉన్నవాడు ప్రజలకు సేవ చేయగలుగుతాడు. ప్రజలకు సేవ జరిగే స్థితిలో ఉన్నవాడిని సమాజం గుర్తిస్తుంది. కాబట్టి సామాజికంగా రాజకీయంగా ఎదగాలంటే ఈ రిజర్వేషన్లు ప్రత్యేక అవకాశాలు కావాలని చాలా రాజ్యాంగంలో చాలా క్లియర్ కట్గా రాశారు. అయితే ఇంకొక మాట కూడా అంటారు, ప్రపంచంలో ఎక్కడ లేవు ఈ రిజర్వేషన్లు, ఒక భారతదేశంలో పెట్టిండు, ఒక అంబేద్కరే పెట్టిండు, ఇంకా ఈ కులాలు గిలాలను కొట్టుకొని రావడానికి ఈ రిజర్వేషన్లే కారణమనే ఇంకో వాదన కూడా ఉంది. ఇది కూడా తప్పు. ఎందుకంటే రిజర్వేషన్ల వ్యవస్థ భారతదేశంలో ఉండొచ్చు, కానీ చాలా దేశాలలో ఆయా దేశాల పరిస్థితులను బట్టి ఒక ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దాన్నే అఫర్మేటివ్ యాక్షన్ అంటారు. అంటే పాజిటివ్ స్టెప్స్. ఎవరైతే కొన్ని ప్రాంతాలలో వర్ణ వివక్ష ఉంటుంది, దక్షిణాఫ్రికాలో చూసినాం తెల్లోళ్ళు నల్లోళ్ళు అనే వివక్ష ఉంటుంది, అట్లా చాలా దేశాలలో ఉంది. అట్లా కాకుండా కొంతమంది ఆదివాసీలు ఉంటారు, వాళ్ళకు చదువుకు సంధ్యకు నాగరిక ప్రపంచానికి దూరంగా ఉన్నారు. వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి అఫర్మేటివ్ యాక్షన్ అని ప్రపంచవ్యాప్తంగా ఉంది. అమెరికాలో ఉంది, ఆఫ్రికాలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, అన్ని ప్రాంతాలలో ఉంది. వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం ఆయా ప్రభుత్వాలు ఒక ప్రత్యేక చర్యలు తీసుకుంటాయి. అదే కోవలో భారతదేశంలో ఆ అఫర్మేటివ్ యాక్షన్నే రిజర్వేషన్ రూపంలో తీసుకున్నారు. అంతే తప్ప ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ లేనిది ఇక్కడనే తెచ్చిపెట్టిన అనే వాదన తప్పు. ఏ సమాజంలో ప్రపంచంలో ఏ దేశంలో కానీ అనగదొక్కబడిన వాళ్ళను, అణచివేతకు గురైన వాళ్ళను, లేకుంటే నాగరిక ప్రపంచానికి దూరంగా ఉన్న వాళ్ళను, కొండకోయలలో నివసిస్తున్న వారిని మిగతా సమాజంలో కలపాలి, మిగతా వారిని తో సమానంగా చేయాలంటే వారికి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి అనే విషయంలో మిగతా ప్రపంచాలతో పాటు భారతదేశం కూడా వ్యవహరించింది. ఇక ఆర్టికల్ 14లో సమానత్వం అని చెప్తే మీ ఆర్టికల్ 15లో ఏం చెప్పిండ్రు, 16లో ఏం చెప్పిండ్రు అనేది చాలా 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 ప్రధానమైన అంశం. ముఖ్యంగా ఆర్టికల్ 15 కనుక మనం రాజ్యాంగంలోది చాలా క్లియర్గా గమనిస్తే, ఆర్టికల్ 15 ఏం చెప్పిందంటే, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. అంటే కేవలం కులం, మతం, జాతి, లింగం లేదా పుట్టిన ప్రదేశం లేదా వాటిలో దేనినైనా ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. రైట్. ఇక్కడ మనం చాలా క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే, ఈ కారణాల వల్ల వివక్షను రాజ్యాంగం నిషేధిస్తున్నది. అంటే అర్థం, ఇంతకాలం వీళ్ళు వివక్షకు గురైనలు కాబట్టి ఇకపై వీళ్ళను వివక్షకు గురి చేయవద్దు, అంటే వీళ్ళను సమాజంలో అవమానపరచొద్దు, వీళ్ళను తక్కువగా చూడవద్దు, వివక్ష చూపవద్దు అని అర్థం. దానికి ఎగ్జాంపుల్గానే ప్రతి గ్రామాల్లో వెలివాడలు వెలిసినాయి. దీన్ని ఇక్కడ మన ఎగ్జాంపుల్ తీసుకోవాలి, వివక్ష. అందుకే రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఆ వివక్ష చూపొద్దు ఎవరి పట్ల కూడా అనేది ఆర్టికల్ 15లో చాలా స్పష్టంగా చెప్పింది. ఇక మనం ఆర్టికల్ 15(4) ఇది భారతదేశంలో రిజర్వేషన్లకు సంబంధించి లేకుంటే అణగారిన వర్గాలకు సంబంధించి చాలా మంది అందరం కూడా తెలుసుకోవాల్సిన ఒక పెద్ద పాఠం మనకు ఆర్టికల్ 15(4)లో, ఆర్టికల్ 16(4)లో ఉంటుంది. దీనికి పెద్ద రాజ్యాంగ నిపుణులు కావాల్సిన అవసరం లేదు, అడ్వకేట్ కావాల్సిన అవసరం లేదు, సాధారణ పౌరులు కూడా తెలుసుకోవాల్సిన అంశం ఇది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చాలా మంది మేధావులు ఉంటారు, అసలు రాజ్యాంగం అనేది ఒక పాఠ్యాంశంలో బాగా ఉండాలి. అవును అవును. ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయినాక సోషల్ స్టడీస్లో ఉంటుంది అది భారత రాజ్యాంగం ఏంటి అని. అది ప్రాథమిక దశల నుండే ఉంటే భారత పౌరులకు వాట్ ఈజ్ రాజ్యాంగం, ఎట్లా మనం ముందుకు పోవాలనే ఒక అవగాహన వస్తుంది. సరే, అది వేరే సబ్జెక్ట్ అయినా ఆర్టికల్ 15(4) ఏం చెప్పిందో మనం ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ ఆర్ in clause 2 of article 29 shall prevent the state from making any special provision for the advancement of any socially and educationally backward classes of citizens or for the scheduled caste and the scheduled tribes. ఈ ఆర్టికల్ లేదా ఆర్టికల్ 29లోని క్లాజ్ 2లోని అంశాలు సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పౌరులు,
లేదా షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల అభివృద్ధి కోసం రాష్ట్రం ఏదైనా ప్రత్యేక నిబంధనను చేయకుండా నిరోధించదు. ఆర్టికల్ 15 ఏం చెప్పింది? ఎవరి పట్ల వివక్ష చూపొద్దు అని ఆర్టికల్ 15 చెప్పింది. ఆర్టికల్ 14 ఏం చెప్పింది? ఈ భారత రాజ్యాంగం ప్రకారం పౌరులందరూ సమానమే అని చెప్పింది. ఈ 2 ఆర్టికల్లను అడ్డం పెట్టుకొని అణగారిన వర్గాలను అభ్యున్నతి కోసం ఏ ప్రభుత్వమైనా ప్రత్యేక చర్యలు తీసుకుంటే ఎవరైనా అభ్యంతర పెట్టే అవకాశం ఉందని ఆర్టికల్ 15(4)లో దానికి సంబంధించిన క్లారిఫై ఇచ్చింది. ఈ వర్గాల అభ్యున్నతి కోసం ఎవరే ప్రభుత్వాలు కానీ ఇంకేవైనా కానీ అదనపు చర్యలు తీసుకుంటే, అవసరమైన చర్యలు తీసుకుంటే దానికి ఈ ఆర్టికల్ అడ్డం కాదు అని చెప్పింది. అంటే అర్థం ఏంది? ఇండైరెక్ట్గా ఈ వర్గాల అభ్యున్నతి కోసం, ఈ వర్గాల అప్లిఫ్ట్ కోసం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని సూచించినట్టే. ఇక 16(4) ఆర్టికల్ 16(4) కూడా దీనికి సంబంధించిందే ఒక వివరణ ఉంది. అదేంటంటే, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ shall prevent the state from making any provision of reservation of appointments or posts in favor of any backward class of the citizens which in the opinion of the state is not adequately represented in the services under the state. రాష్ట్రం అభిప్రాయం ప్రకారం రాష్ట్రం కింద సేవలలో తగినంత ప్రాతినిధ్యం వహించని వెనుకబడిన తరగతి పౌరులకు అనుకూలంగా నియామకాలు లేదా పదవుల రిజర్వేషన్ కోసం ఏదైనా నిబంధనను చేయకుండా ఈ ఆర్టికల్లోని ఏది నిరోధించదు. అంటే దీని అర్థం ఏంటంటే, అంటే ఇంతకుముందు చెప్పినట్టే 14-15 ఆర్టికల్ అందరూ సమానం అన్నారు కదా, మళ్ళీ ఇదే సమానం కాకుండా వీళ్ళకి రిజర్వేషన్ ఎట్లా ఇస్తారంటే ఆ విషయం కూడా రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పింది? 16(4)లో ఎవరికైనా పదవుల్లో కానీ రాజకీయాలలో కానీ ఇంకో రకంగా తక్కువ అవకాశాలు వచ్చినాయని భావిస్తే వారికి సరైన ప్రాతినిధ్యం కల్పించే విషయంలో ప్రత్యేక రిజర్వేషన్లు ఇచ్చినా, ప్రత్యేక అవకాశాలు కల్పించినా రాజ్యాంగం దాన్ని నిరోధించదు. ఆపదు మీన్స్ చేయడానికి ప్రభుత్వానికి ఆ హక్కు అవకాశం ఉంది అని ఈ రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పింది. అంటే నేను టోటల్గా చెప్పేది ఏంటంటే, రాజ్యాంగం ఎస్సీల గురించి ఎస్టీల గురించి ఎంతైతే ఆలోచించిందో, ఎంతైతే జాగ్రత్తలు తీసుకున్నదో, బీసీల గురించి కూడా అంతే జాగ్రత్తలు తీసుకున్నది. అయితే మనం ప్రధానంగా మీరు ఒక ప్రశ్న కూడా అడిగారు, మరి రాజ్యాంగంలో బీసీల రిజర్వేషన్ అంశం లేదు కదా అని. ఎస్సీలకు ఎస్టీలకు సంబంధించి ఎంత రిజర్వేషన్ ఉండాలి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాలి విషయంలో రాజ్యాంగం క్లారిటీ ఇచ్చింది. కానీ బీసీల విషయంలో క్లారిటీ ఇవ్వలేదు అనేది ఒక అభిప్రాయం. ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు అంటే, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అని కాదు రాజ్యాంగం ఉద్దేశం. దాని ఉద్దేశం ఏంటంటే, భారత రాజ్యాంగం రాసే క్రమంలో ఎస్టీలు ఎవరు, ఎస్సీలు ఎవరు అనే విషయంలో భారతదేశంలో ఒక విస్తృతమైన చర్చ జరిగింది. ఒక అభిప్రాయానికి కూడా వచ్చింది ప్రభుత్వం కానీ రాజ్యాంగం కానీ. ఏంటి అంటే, ఎస్సీలుగా పిలువబడే వాళ్ళు అది తెలంగాణలో ఉన్న, జమ్మూ కాశ్మీర్లో ఉన్న, మహారాష్ట్రలో ఉన్న, మధ్యప్రదేశ్లో ఉన్న ఒకే రకమైనటువంటి వివక్షకు, ఒకే రకమైనటువంటి అవమానాలకు, ఒకే రకమైనటువంటి వెనుకబడతానికి గురైన వాళ్ళు. ముఖ్యంగా ఎస్సీలు అనేవాళ్ళు అంటరాని వాళ్ళుగా ఉన్నారు. ఊరిలో ఉన్నప్పటికీ ఊరు చివరన ఉండి మిగతా సమాజానికి దూరంగా చాలా అవమానాలు, అవన్నీ మనం అది వేరే డిస్కషన్ వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎస్టీలు అనే వాళ్ళు నాగరిక ప్రపంచానికి దూరంగా కొండలలో కోనలలో వాళ్ళ భాష వేరు, వాళ్ళ వేషం వేరు, అసలు వాళ్ళకు అక్షరాభ్యాసం లేకుండా చాలా దూరంగా ఉన్నారు. అలాంటి కేటగిరీ ఉన్న వాళ్ళందరినీ ఎస్టీలలో, ఇలాంటి కేటగిరీ ఉన్న వాళ్ళని ఎస్టీలో చేర్చి వారిని షెడ్యూల్ జాబితాలో చేర్చింది. రాజ్యాంగమే ఒక షెడ్యూల్లో సపరేట్ షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్ అని చేర్చింది. బీసీల విషయానికి వస్తే ఏంటంటే, వీళ్ళు ప్రధానంగా వృత్తిదారులు, చేతి వృత్తులు కావచ్చు, లేకుంటే ఇంకొక రకమైనటువంటి శ్రమ చేసే వృత్తుల నుంచి వచ్చింది. వీళ్లకు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సామాజిక స్థితి ఉంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి బతుకు తెరువు ఉంది, వారి సంస్కృతులు వేరున్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా బీసీలు వీళ్ళు అని నిర్ధారించలేరు. తెలంగాణలో బీసీల పరిస్థితికి, బీసీలో ఉన్న కులాల సామాజిక స్థితికి సేమ్ అదే పని చేస్తున్న మహారాష్ట్రలోని బీసీ సమాజంలో ఉన్న వాళ్ళకి తేడా ఉంటుంది. వాస్తవం. కాబట్టి రాజ్యాంగం ఏం చెప్పిందంటే, అసలు బీసీలు ఎవరు, రాష్ట్రాల వారీగా ఆయా రాష్ట్రంలో బీసీలు బ్యాక్వర్డ్ క్లాసుల్లో జాబితాలో ఎవరెవరిని చేర్చాలి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ అవకాశాలు ఏంటి, వాళ్ళ జీవన స్థితిగతులు ఏంటి, ఇవన్నీ పరిశీలించి ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్రపతికి నేరుగా ఆర్టికల్ 340లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఆర్టికల్ 340 ఏం చెప్పిందంటే, అపాయింట్మెంట్ ఆఫ్ ఎ కమిషన్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్స్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్.
340 ఆర్టికల్ చెప్పిన విషయం. 340 ఆర్టికల్ మొత్తం కూడా బీసీల అభ్యున్నతి కోసం ఏం చర్యలు తీసుకోవాలి, అసలు బీసీలను ముందుగా గుర్తించడం, వాళ్ళ స్థితిగతులను అధ్యయనం చేయడం, వారి కోసం ఏం చర్యలు తీసుకోవాలనే సిఫారసులు చేయడం. దీనికోసం ఒక కమిషన్ ఏర్పాటు కావాలి. ఆ కమిషన్ నేరుగా రాష్ట్రపతికి నివేదిక ఇవ్వాలి. ఆ రాష్ట్రపతి ఏమేం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వానికి చెప్పాలి. ప్రభుత్వం కూడా పార్లమెంట్లో ప్రకటించాలి. ఇంత క్లియర్గా రాజ్యాంగంలో రాశారు. చాలా విపులమైన ఆర్టికల్ 340. దాని ప్రకారము ఈ భారతదేశంలో రిజర్వేషన్లు ఇవ్వాలి బీసీలకు అనేది నిర్ణయించబడ్డది. అంతే తప్ప రాజ్యాంగం ఏమీ చెప్పలేదు, అసలు ఎస్సీ ఎస్టీలకు తప్ప రాజ్యాంగం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదు అనే మాట పూర్తిగా అబద్ధం. సార్, రాజ్యాంగం ఆర్టికల్ 340 గురించి చాలా విపులంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది. బట్ ఇదే ఆర్టికల్ 340 కమిషన్లు కూడా ఏర్పాటు చేయాలన్నది కూడా ఒక వాదన తెరపైకి తీసుకొచ్చింది. రాజ్యాంగం చెప్పినట్లు దేశంలో బీసీ కమిషన్లు కూడా ఏర్పాటైనాయి. అయితే అవి కొన్ని నివేదికలు కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ అయినా కానీ జనాభా పరంగా ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి తమాషా పద్ధతిలో బీసీలకు ఎందుకు అమలు కావడం లేదు అన్నది ఇంకో ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎస్, మీరు అన్నట్టు భారత రాజ్యాంగం 340 ఆర్టికల్ ప్రకారం ఈ దేశంలో బీసీ కమిషన్లు ఏర్పాటు వస్తుంది. మొట్టమొదటిగా భారతదేశ ప్రధానిగా ఉన్న నెహ్రూ గారు, మొదటి అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారు భారత రాజ్యాంగ సభలోను భారత రాజ్యాంగ రచనలోను ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కాబట్టి వారికి రాజ్యాంగ స్ఫూర్తి ఏంటో తెలుసు. ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలను అప్లిఫ్ట్ చేయాలి అనే విషయంలో నిజంగా చెప్పాలంటే అంబేద్కర్ గారితో పాటు నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చిత్తశుద్ధితో ఉన్నట్టే మనం భావించాలి. ఎందుకు అంటే గవర్నమెంట్ వచ్చిన విత్ ఇన్ మంత్స్ అంటే 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. మొదటి సార్వత్రికలు జరిగిన తర్వాత తీసుకున్న అతి కొద్ది ముఖ్యమైన నిర్ణయాలలో ఈ భారతదేశానికి ఒక బీసీ కమిషన్ వేయాలి, దేశవ్యాప్తంగా బీసీల స్థితిగతులను అధ్యయనం చేయాలి, వారి అప్లిఫ్ట్ కోసం, వారి అభ్యున్నతి కోసం తగిన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారమే 1952లో ఎన్నికలు జరిగే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 1953లోనే మొదటి బీసీ కమిషన్ ఏర్పాటైంది. మొదటి బీసీ కమిషన్ చైర్మన్ గా కాకా కలేల్కర్ నియామకమయ్యారు. వారు 1953లో నియామకమైతే దేశవ్యాప్తంగా పర్యటించి చాలా వేగంగా 2 సంవత్సరాల లోపే వారు సంపూర్ణ నివేదికను 1955లోనే భారత ప్రభుత్వానికి అందించారు. ఆ తర్వాత రెండవ బీసీ కమిషన్ గా బీపీ మండల్ అనేది చాలా మనకు మండల్ కమిషన్ చాలా ఫేమస్. ఆ మండల్ కమిషన్ కూడా భారత రాజ్యాంగం చెప్పిన 340 అధికరణ ప్రకారమే నియమించబడ్డ కమిషన్. అది మండల్ గారిని కూడా అప్పటి ప్రభుత్వమే నియమించి దేశవ్యాప్తంగా బీసీల స్థితిగతులను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలి, వాళ్ళ అప్లిఫ్ట్ కోసం సూచనలు ఇవ్వాలి అని మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది. మండల్ కమిషన్ ఎవరు ఏర్పాటు చేసిండ్రు? 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఆ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆయనే బీపీ మండల్ గారు దేశవ్యాప్తంగా తిరిగి అన్ని ప్రాంతాల్లో కూడా బీసీల స్థితిగతులు ఎట్లున్నాయి, అసలు ఏ రాష్ట్రంలో ఎవరు బీసీ కేటగిరీకి వస్తారు ఏంటి అని అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక 1980లోనే నివేదిక సమర్పించారు. అందులోనే అప్పుడే భారతదేశంలో దాదాపు 52% మంది బీసీలు ఉన్నారు అనే ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఆ మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయడంలో దాదాపు ఒక 10 ఏళ్ల జాప్యం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పుడున్న రాజకీయ పరిస్థితులు. ఒకటి, మొరార్జీ దేశాయ్ గారు గవర్నమెంట్ పడిపోయింది, తర్వాత ఎన్నికలు జరిగినాయి, ఇందిరాగాంధీ గారు వచ్చారు. ఇందిరాగాంధీ గారు వచ్చి కుదురుకొని చేసే వరకు 1984లో ఆమె హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత దేశంలో ఒక అల్లకల్లోలం, ఒక రకమైన వాతావరణం వెళ్తుంది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వం వచ్చింది. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో కూడా కొన్ని ఆరోపణలు రావడం, ప్రత్యారోపణలు, ప్రభుత్వం ఒక అస్థిరం పాల్గొవడం, ఇవన్నీ నేపథ్యంలో 1989లో మళ్ళీ వీపీ సింగ్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ వీపీ సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ఒక కీలక నిర్ణయం తీసుకొని అప్పుడు దాని మీద ఈ ప్రభుత్వాలు దృష్టి పెట్టినాయి. ఆ దృష్టి పెట్టి అమలు చేయాలి అనుకున్నప్పుడు కోర్టుల సమస్య ప్రభుత్వం ముందుకు వచ్చింది. అంటే రాజ్యాంగం చాలా క్లియర్ గా బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో ఉంది. రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన కమిషన్లు, అది కలెక్టర్ కమిషన్ కావచ్చు,
మండల కమిషన్ కావచ్చు బీసీ స్థితిగతులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి వీరికి కూడా ఎస్సీ ఎస్టీల మాదిరిగానే రిజర్వేషన్లు ఉండాలి అని నిర్ణయించింది. కానీ అమలు కాలే. బట్ ఎందుకు అంటే రాజ్యాంగంలో ఇంత క్లారిటీగా బీసీలకు రిజర్వేషన్లు అమలు కావాలని చెప్పినా కానీ కోర్టులు ఎందుకు అభ్యంతరం చెప్పాల్సి వస్తుంది? ఎందుకు ఈ 50% క్యాప్ అన్నటువంటి నిబంధన ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే మనము గమనిస్తే కోర్టులు ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది అంటే దీనికి సంబంధించి ఒక 2 ప్రధాన కేసులను మనం తెలుసుకోవాలి. భారతదేశంలో బీసీ రిజర్వేషన్లు అనగానే ఆర్టికల్ 14, 15, 16 ఎంతైతే ఇంపార్టెంటో బీసీ రిజర్వేషన్ల అంశంలో 2 సుప్రీంకోర్టు తీర్పులు కూడా చాలా ఇంపార్టెంట్. అందులో మొదటిది ప్రధానమైనది బీసీ రిజర్వేషన్ల మీద చాలా 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 ప్రభావం చూపిన కేసు బాలాజీ వర్సెస్ మైసూర్ గవర్నమెంట్, మైసూర్ స్టేట్. ఆ కేసుకు సంబంధించింది. మైసూర్ స్టేట్ ఏం చేసిందంటే 1958లో అక్కడ లోకల్లో 58% రిజర్వేషన్కు అనుమతి ఇచ్చింది. అక్కడున్న సామాజిక స్థితిగతులను బట్టి అక్కడున్న విద్యా సంస్థలలో 58% రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ల వల్ల తాను కళాశాలలో ప్రవేశం పొందలేకపోతున్నా అనే బాలాజీ అనే ఒక వ్యక్తి కోర్టులో కేసేస్తే అది నడిచి సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు దాకా పోయినాక సుప్రీంకోర్టు 1962లో ఒక జడ్జిమెంట్ ఇస్తూ పూర్తి స్థాయి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తే రిజర్వేషన్లు అనుభవించని కొంతమందికి లేకుంటే కొన్ని వర్గాలకు కొన్ని కులాలకు నష్టం జరుగుతుంది. కాబట్టి రిజర్వేషన్లు పొందని కులాల వారులకు కూడా వాళ్ళ ప్రతిభ ఆధారంగా అవకాశాలు రావాలి. కాబట్టి రిజర్వేషన్ల పరిమితిని 50% కుదిస్తూ అప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే చెప్పిన మాట అప్పుడు సుప్రీంకోర్టు భారతదేశంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వెనుకబడ్డ మాట నిజమే, వీళ్ళకి రిజర్వేషన్లు కావాల్సిన మాట కూడా నిజమే. ఓకే, కానీ 100కు 100% లేకుంటే 90%, 80% రిజర్వేషన్లు ఇచ్చుకుంటూనే పోతే రిజర్వేషన్ల అవకాశం లేని కులాల వారికి అన్యాయం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, వెనుకబాటుతనం అనేది కేవలం కులం ఒక్కటే ఫ్యాక్టర్ కాదు, అనేక ఫ్యాక్టర్ల వల్ల వెనుకబాటుతనం ఉంటుంది. కాబట్టి రిజర్వేషన్లు ఉండాలి, బట్ దీనికి ఒక లిమిట్ ఉండాలి అనేది అప్పుడు సుప్రీంకోర్టు భావించి 1962లో ఈ 50% సీలింగ్ అని పెట్టింది. 1962లో వచ్చిన ఈ రూలింగ్ వల్ల, ఈ ఆదేశాల వల్ల మండల్ కమిషన్ సిఫారసులు కూడా జనాభా ప్రాతిపదికన ఉండాలి అని చెప్పిన 27%కి కుదించాల్సి వచ్చింది. 27%కి ఎందుకు వచ్చినాయి ఆ రోజు? మండల కమిషన్ రిపోర్ట్ ప్రకారం కూడా 52%కి పైగా బీసీలు ఉన్నారని తేలింది. అయినా 22%కి ఎందుకు, సగమే ఎందుకు వచ్చింది అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పటికే ఎస్సీలకు, ఎస్టీలకు ఎంత రిజర్వేషన్ ఉండాలనేది నిర్ణయం అయిపోయింది దేశంలో. ఈ దేశంలో దాదాపు 15% పైగా ఎస్సీలు ఉన్నారు, దాదాపు 7%, 7.5% వరకు ఎస్టీలు ఉన్నారు. అంటే పార్లమెంట్ సీట్లలో కానీ కేంద్ర ప్రభుత్వ అవకాశాలలో కానీ మొత్తంగా కూడా కోట 23%కి అయిపోయింది. అవును, అంటే సుప్రీంకోర్టు చెప్పిన 50%లో 23% ఎస్సీ ఎస్టీలకు వెళ్ళిపోయింది. ఇక మిగిలిన వాటా 27%. కాబట్టి ఆ 27% బీసీలకు ఇవ్వచ్చు అనే ఒక అవగాహనకు వచ్చి మండల్ సిఫారసులను అమలు చేసే క్రమంలో అప్పుడున్న విపి సింగ్ గవర్నమెంట్ దీనికి ఇచ్చింది. అయితే దీనిపైన కూడా విపి సింగ్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ కోర్టుల కేసేసింది. ఇందిరా సహాని కేసు అది. ఇందిరా సహాని కేసు ఏంటంటే 1992లో ఇందిరా సహాని కేసు విషయం ఏంటంటే ఎప్పుడైతే బాలాజీ వర్సెస్ మైసూరు స్టేట్ కేసులో కులం వెనుకబడుతనానికి ఒక సంకేతం కాదు అని చెప్పింది. అయినప్పుడు ఈ రిజర్వేషన్లు మళ్ళీ బీసీలకు 27% ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ రిజర్వేషన్ విధానాన్ని తీసేయండి. ఒకటి, రాజ్యాంగంలో కూడా బీసీలకు సపరేట్గా 27% ఇవ్వాలని చెప్పలేదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అనేది ఇంకొకటి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టే 14-15 ఆర్టికల్లో ఎక్కడ కూడా సమానత్వం అన్నారు. ఈ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల సమానత్వం అనే ఒక స్ఫూర్తికి తూట్లు పడుతున్నాయి. కాబట్టి ఈ రిజర్వేషన్ చెల్లకుండా తీర్పియమంటే దాని మీద కూడా కూలంకషంగా చర్చించి లేదు ఈ దేశంలో కులం అనేది చాలా ఇంపార్టెంట్, వెనుకబడుతనానికి, వివక్షకు
కులపరంగా జరిగే అన్యాయమే చాలా కీలకం. కాబట్టి కులం అనేది వెనకబాటుకు ఒక సంకేతం. ఈ రిజర్వేషన్లు ఉండాల్సిందే. 50% రిజర్వేషన్ లోబడి 27% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వడం చాలా న్యాయసమ్మతం అని అప్పుడు 1992లో ఇందిరాసాని కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాని ప్రకారమే ఇవాళ భారతదేశంలో 27% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బట్ ఇందిరాసాని కేసు ఒకటి 1992లో మీరు అన్నట్టు, ఇక్కడ సుప్రీంకోర్టు ఇంకొక క్లాస్ కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది, 50% రిజర్వేషన్లను మించి వెళ్ళడానికి. సో తమిళనాడు దాని ఎగ్జాంపుల్ మనం అనుకుందాం. బట్ ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఈ న్యాయ విచారణలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో వాట్ ఐమ్ సెయింగ్, సుప్రీంకోర్టు తీర్పులు ఫైనలా, ఇవేమైనా మారే అవకాశాలు ఉంటాయా అన్నది కూడా ఇంకొక ప్రశ్న. ఒక విషయం మనం గమనించాలి, భారత రాజ్యాంగంలోనే ఇప్పటికీ 100-120కి పైగా సవరణలు జరిగినాయి. అవును. అంటే భారత రాజ్యాంగంలో రాసిందే ఫైనల్ కానప్పుడు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఫైనల్ కావు. రాజ్యాంగమైనా, శాసనసభ పార్లమెంటు చేసే చట్టాలైనా, కోర్టులు ఇచ్చే తీర్పు అయినా ఆయా సామాజిక పరిస్థితులు సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఉండాల్సిందే తప్ప దానికి విరుద్ధంగా ఉండడానికి లేదు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏది కావాలని నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు కూడా ప్రభావితం చేయలేవు. అయితే ఇందులో కోర్టులను కూడా మనం తప్పట్టాల్సిందే లేదు. ఎందుకంటే కోర్టులు కూడా ఏం చెప్పినాయి అంటే, నువ్వు ప్రత్యేక కేసులలో రిజర్వేషన్ ఇవ్వడానికి కోర్టులకు అభ్యంతరం లేదే అని చెప్పింది. దాని ప్రకారం భారతదేశంలో చాలా రాష్ట్రాలలో 50% రిజర్వేషన్ కన్నా మించి ఉన్నాయి. మీరు ఇంతకుముందు చెప్పినట్టు తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్రంలో అక్కడ ఒక సామాజిక ఉద్యమాల స్ఫూర్తి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకుల చిత్తశుద్ధి కావచ్చు, రాజకీయ పక్షాల ఐక్యత కావచ్చు, ఒక అంశం పట్ల, అన్ని విషయాలు కాకపోవచ్చు, అట్లీస్ట్ బీసీ రిజర్వేషన్లు లేకుంటే యావత్ వెనుకబడిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలను అఫ్లిప్ట్ చేయాలనే దాంట్లో అక్కడున్న రాజకీయ చిత్తశుద్ధి కావచ్చు. అప్పుడు ప్రధానంగా కరుణానిధి, జయలలిత, లేకుంటే కరుణానిధి, రామచంద్రన్, వీళ్ళందరూ కూడా బీసీలకు లేకుంటే మొత్తానికి అణగారిన వర్గాలకు 69% వరకు రిజర్వేషన్ ఇవ్వాలనే విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. బీసీలు సమాజంలో 50%కి పైగా ఉన్నారు కాబట్టి బీసీలకు 50%, అప్పుడున్న ఆ రాష్ట్రంలో ఎస్సీల జనాభా 18% అంటే వారికి 18, ఎస్టీల జనాభా 1% ఉంది అక్కడ, కాబట్టి 1%, 69% రిజర్వేషన్లు ఇవ్వాలని అక్కడ నిర్ణయం జరిగింది. అంతేకాదు 50% రిజర్వేషన్ ఇవ్వాలనే నిబంధన చాలా రాష్ట్రాల్లో కూడా సాధ్యం కాలే. ఎందుకు సాధ్యం కాలేదంటే, ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి కొన్ని, మణిపూర్ లాంటి, నాగాలాండ్ లాంటి, లేకుంటే అస్సాం లాంటి, ఇంకా చాలా రాష్ట్రాలు ఉంటాయి. ఆ రాష్ట్రాల్లో ట్రైబ్స్ ఎక్కువ. రాజ్యాంగం ఏం చెప్పింది, ట్రైబ్స్ కు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పింది. ఒక్కొక్క రాష్ట్రంలో 70%, ఒక రాష్ట్రంలో 80%, ఒక రాష్ట్రంలో 90%, ఇట్లా ట్రైబ్స్ ఉంటారు. కాబట్టి రాజ్యాంగం చెప్పిన దానికి అనుగుణంగా వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. ఇప్పుడు మన దగ్గర కూడా తెలంగాణలో కూడా మరి కొన్ని ఏరియాలు చూడండి, ఈ భద్రాచలం లాంటి ఏరియాలు, ఏటూరు నాగారం లాంటి ఏరియాలు, ఆదిలాబాద్ లాంటి ఏరియాలలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు అన్ని ఎంపీటీసీలు ఎస్టీలకి రిజర్వ్ అవుతాయి. అక్కడ ఈవెన్ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మండల పరిషత్ చైర్మన్లు, లేకుంటే జడ్పీటీసీలు కూడా ఎస్టీలకే రిజర్వ్ అవుతాయి. ఇక అందులో ఇంకొకరికి అవకాశం రాదు. ఎందుకంటే ఆ ప్రాంతాలలో ఎస్టీల జనాభా ఎక్కువ కాబట్టి వారికి ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది. అట్లా భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ఎస్టీలు ఎక్కువ ఉన్న కాడ 50%కి మించిన రిజర్వేషన్ అందింది. ఒక పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, మీరేం చెప్పారంటే సుప్రీంకోర్టు తీర్పు ఫైనలా, ఇక దాన్ని సమీక్షించడానికి అవకాశం లేదా అనేది ఒక పాయింట్ చెప్పారు. గుడ్, మంచి పని. ఈ భారతదేశంలో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేది చెప్పేసి వాళ్ళకు రిజర్వేషన్లు అమలవుతుంది. 50% లిమిట్ ఉన్నప్పటికీ ఈడబ్ల్యూఎస్ వారికి 10% రిజర్వేషన్ కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాని సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్పింది. మరి 50% సీలింగ్ ఉన్నప్పుడు ఇంకొక 10% కలిపిన్లు, అంటే 60% రిజర్వేషన్ అమలవుతున్నట్టే కదా దేశంలో. 60% రిజర్వేషన్ అమలయ్యే అవకాశాన్ని కోర్టులు, ప్రభుత్వం కల్పించినప్పుడు బీసీలకు కూడా ఎందుకు పెంచరు అనేది ఒక ప్రశ్న. ఎగ్జాక్ట్లీ. ఇంకొక విషయం ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా కోర్టు మొదట కొట్టేసింది. విపి సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్రంలో ఒక ప్రతిపాదన వచ్చింది. పివి నరసింహారావు గారి గవర్నమెంట్ దానికి సంబంధించి ఒక చట్టం కూడా, అంటే జీవో కూడా ఇచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం. కానీ అప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసింది. 50% రిజర్వేషన్లు మించుతాయి ఈడబ్ల్యూఎస్ అన్న. ఇంకొక అంశం, అసలు ఈ భారత రాజ్యాంగంలో ఆర్థికంగా వెనుకబాటుతనం అనే పదం లేదు. రిజర్వేషన్లు ప్రధానంగా ఆర్థిక వెనుకబాటుతనానికి సంబంధించినవి కాదు, కాబట్టి రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు చెప్పింది. ఎప్పుడు చెప్పింది? 1992లో.
ఓకే, అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఈ దేశంలో సాధ్యం కావు, ఆర్థిక పరమైనటువంటి రిజర్వేషన్లు లేవు, ఓన్లీ సామాజిక రిజర్వేషన్లే ఈ దేశంలో ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ అదే సుప్రీంకోర్టు మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అనుమతించింది. దానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల మీద అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. దీనివల్ల ఏమైతుంది, 10% రిజర్వేషన్లు అమలవుతుంది. అంటే సుప్రీంకోర్టు ఒకసారి చెప్తే ఫైనల్ కాదు, ప్రభుత్వం కరెక్ట్ వాదనలు వినిపించి రిజర్వేషన్లు అనుమతించే అవకాశం లేని కులాలలో వెనుకబాటుతనం ఉంది, వాళ్ళలో పేదలు ఉన్నారు, వాళ్ళ అప్లిఫ్ట్ కోసం మేము 10% రిజర్వేషన్లు పెట్టక తప్పని పరిస్థితి వచ్చింది, కాబట్టి ఇది అనుమతించండి అని ప్రభుత్వం సరైన ఆధారాలతో, సరైన వివరాలతో, సరైన సర్వేలతో కోర్టుకు చెప్తే కోర్టు విన్నది. అంటే కోర్టు అలో చేసింది. ఒక కేసు. నెంబర్ 2 కేసు, మన దగ్గర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పోరాటం ఫలితంగా ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఫస్ట్ ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటా కోర్టు కొట్టేసింది. కోర్టు కొట్టేసిన తర్వాత అసలు ఎస్సీలలో వర్గీకరణ జరగాల్సిన అవసరం ఏంటి అనే దాని మీద అటు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఉన్న సంస్థ కానీ ప్రభుత్వాలు కానీ నిరంతర పోరాటం చేసినాయి, నిరంతర ప్రయత్నాలు చేసి ఎస్సీ వర్గీకరణ చేయాల్సిన అవసరాన్ని కోర్టుకు పదే చెప్పడం వల్ల కోర్టు తన నిర్ణయాన్ని మార్చుకొని ఎస్సీ వర్గీకరణ చేయొచ్చు అని అనుమతి ఇచ్చింది. దానివల్ల ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ చేయడం సాధ్యమవుతుంది. ఈ 2 కేసులే కాకుండా ముస్లింలలో మైనారిటీల్లో ఉన్న బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించే బిల్లులను, చట్టాలను చాలా ప్రభుత్వాలు చేసినాయి. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ చట్టం చేస్తే మొదట కోర్టు కొట్టేసింది. ఆ తర్వాత కోర్టును పదే అప్పీల్ చేసి వాస్తవాలను చెప్పడం వల్ల ముస్లింలో ఉన్న బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించడాన్ని కోర్టు కూడా అనుమతించింది. అంటే 50% లోబడే. అంటే నేనేమంటానంటే సుప్రీంకోర్టు ఒకసారి చెప్పిన తీర్పు ఫైనల్ కాదు. ఎగ్జాక్ట్లీ. ప్రభుత్వాలు కనుక చిత్తశుద్ధితో నిజంగానే బీసీలు వెనుకబడుతనం ఉన్నది, తెలంగాణలో బీసీలకు రాజకీయ అవకాశాలు రావట్లేదు, తెలంగాణలో బీసీలకు ఉద్యోగాలలో సరైన అవకాశం రావట్లేదు, తెలంగాణలో బీసీలకు ఎదగడానికి చాలా అవరోధాలు ఉన్నాయి, కాబట్టి ఈ రిజర్వేషన్ల అవసరం ఉంది, జనాభా ప్రాతిపదికన జనాభా 56% ఉంది, కాబట్టి 42% అని ఇవ్వండి, ఇగో ఈ కారణాల వీళ్ళు ఇవ్వండి అని సుప్రీంకోర్టును కనుక కరెక్ట్ మనము కన్విన్స్ చేయగలిగితే సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చు. ఒక పాయింట్ చెప్తా, అంటే బీసీ వర్గాలు, బీసీ సంఘాలు చేస్తున్న వాదనలో ఒకటి చాలా ఉన్నాయి, అందులో ఒకటి పాయింట్ ఏంటంటే 1952 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి. 16 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే దాదాపు ఎంతమంది అంటే 1952 నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో 1741 మంది ఎమ్మెల్యేలు ఎన్నికారు. మొత్తం అంతా కలిసి తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెప్పట్లేదు, తెలంగాణ వరకు 1741 మంది ఎమ్మెల్యేలు అయితే అందులో కేవలం 270 మంది మాత్రమే బీసీలు, అంటే ఓవరాల్గా 15% మంది. ఇప్పుడు మొన్న 2023 జరిగిన ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు గాను బీసీలకు దక్కిన సీట్లు 19 సీట్లే. చాలా వాలిడ్ పాయింట్. స్థానిక సంస్థలలో కూడా బీసీ రిజర్వేషన్లు తగ్గుతూ వస్తున్నది తప్ప పెరుగుతూ వస్తలేదు 50% లిమిట్ వల్ల. దానివల్ల స్థానిక సంస్థలలో ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, జెడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా గెలిచే అవకాశం, పోటీ చేసే అవకాశం బీసీలకు రావట్లేదు. ఈ గణాంకాలన్నీ కనుక ప్రభుత్వం చాలా సిన్సియర్గా కోర్టు ముందు ఉంచగలిగితే సమగ్రంగా, ఇప్పుడు ఆల్రెడీ బీసీ కమిషన్లు కూడా కొంత ప్రయత్నం చేసినాయి, అంటే స్టేట్ లెవెల్లో ఉన్న బీసీ కమిషన్ కావచ్చు, నేషనల్ లెవెల్ ఉన్న బీసీ కమిషన్ కావచ్చు, ఒక స్టాటిక్స్ ఉన్నది, అవన్నీ కనుక కోర్టుకు సమర్పిస్తే ఖచ్చితంగా కోర్టులు పునరాలోచించే అవకాశం ఉంటుంది, న్యాయం చేసే అవకాశం ఉంటుంది. అది నేను టోటల్గా చెప్పదలుచుకున్న విషయం అంటే, ఒకసారి సుప్రీంకోర్టు తీర్పిస్తే అదే ఫైనలా, అది మారదా, అది శిలాశాసనం అంటే కాదు, మారుతుంది. మార్చుకున్న చరిత్ర గతంలో ఉన్నది, అది భవిష్యత్తులో కూడా జరగవచ్చు అని చెప్తున్నా. సో లెక్కల మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంత సిన్సియర్గా పనిచేస్తున్నారని. బట్ ఇంకొకటి సార్, ఒక ప్రశ్న ప్రతిసారి ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా వినిపిస్తోంది, తెలంగాణలో ఎందుకు అమలు కాదు, తమిళనాడులో ఎందుకు అమలైంది, సో తమిళనాడులో అమలు కావడానికి గల కారణం ఏంటి, అక్కడ ఆల్రెడీ 50% మించి అమలు అవుతున్నాయి, సో అది ఎట్లా సాధ్యమైంది అన్నది ఇంకో ప్రశ్న. ఇంకొకటి ఉంది, ఇప్పుడు భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ అని ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అవును, 9th షెడ్యూల్. ఆ 9వ షెడ్యూల్ ఏంటంటే అది రాజ్యాంగ సమీక్షకు అతీతం. రాజ్యాంగ సమీక్ష చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది భారతదేశంలో. అంటే ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే రాజ్యాంగం రాసేటప్పుడు అన్ని విషయాలు వాళ్ళ పరిశీలనకు రాకపోయి ఉండొచ్చు, లేకుంటే అప్పటి వరకు ఎదురైన పరిస్థితులలో
భవిష్యత్తు ఏంటని ఊహించలేకపోవచ్చు. అనుకోకుండా ఒక కొత్త రకమైనటువంటి సమస్య ఉత్పన్నమవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఒక నిర్ణయం తీసుకుంటుంది గవర్నమెంట్. ఆ నిర్ణయం తీసుకున్న నిర్ణయము మొత్తం రాజ్యాంగ స్ఫూర్తికి, కాన్స్టిట్యూషన్ స్పిరిట్కు అనుకూలంగా ఉందా లేదా, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉందనే ఒక సమీక్షను సుప్రీంకోర్టు చేసే అవకాశం అది కూడా మళ్ళీ రాజ్యాంగమే కల్పించింది. రాజ్యాంగమే కల్పించిన సమీక్ష. అయితే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, పెత్తందారి వర్గాలు కావచ్చు, లేకుంటే పలుకుబడిన వాళ్ళు కావచ్చు, కొంతమంది హక్కులను హరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి షెడ్యూల్ 9లో పెడితే అది ఈవెన్ రాజ్యాంగ సమీక్షకు అంటే కోర్టుల సమీక్షకు కూడా అవకాశం లేకుండా ఉంటుంది అనేది 9th షెడ్యూల్ ఉద్దేశం. దాని ప్రకారమే తమిళనాడులో జరిగిన 69% రిజర్వేషన్లను 9th షెడ్యూల్లో చేర్చారు. ఎగ్జాక్ట్లీ రైట్. 9th షెడ్యూల్లో వన్స్ చేరిస్తే ఇక మళ్ళీ దాన్ని మార్చడానికి ఉండదు. అట్లనే 9th షెడ్యూల్లో కూడా ఈ తెలంగాణకు సంబంధించిన 42% రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదం పెట్టి 9th షెడ్యూల్లో చేర్చాలనే ఒక డిమాండ్ ఉంది. మొన్న జార్ఖండ్లో కూడా దాదాపు 60% నుంచి రిజర్వేషన్లు 77% పెంచుకున్నారు. దాన్ని కూడా 9th షెడ్యూల్కు చేర్చే అవకాశం ఉంది. విచిత్రం ఏంటంటే దాన్ని చేర్చబోతున్నారు కూడా. అక్కడ ఆల్రెడీ రాజకీయ ఏకాభిప్రాయం వచ్చింది. తెలంగాణలో కూడా ఆ విధంగా చేర్చాలనేది ఒక డిమాండ్. ఇక్కడే కాదు, మధ్యప్రదేశ్లో కూడా రిజర్వేషన్లు పెంచుకున్నారు. దానికి సంబంధించి కూడా 9వ షెడ్యూల్లో చేర్చాలనే ఒక డిమాండ్ ఉంది. దానికి కూడా ఒక ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా బీహార్లో కూడా గతంలో రిజర్వేషన్లు పెంచుకున్నారు 50% మించి. రాజస్థాన్లో కూడా పెంచుకున్నారు. ఇంకా చాలా రాష్ట్రాల్లో కూడా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నది దేశవ్యాప్తంగా. ఈవెన్ అంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక డిమాండ్ వచ్చింది. ఆయా రాష్ట్రాలలో రిజర్వేషన్లు ఎంత ఇచ్చుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టాలి, దాని మీద కేంద్రం పెత్తనం ఎందుకు, మేము ఇచ్చుకునేది రాష్ట్ర పరిధిలోని రిజర్వేషన్లు కాబట్టి దీంట్లో కేంద్ర పెత్తనం ఎందుకు, 50% ఇవ్వాలన్నా, 60% ఇవ్వాలన్నా, 70% ఇవ్వాలన్నా, లోకల్ కండిషన్స్ బట్టి మేము ఇచ్చుకుంటాం అనే ఒక నినాదం కూడా వస్తున్నది. దీనికి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నది. ఎగ్జాక్ట్లీ అవును. కాబట్టి ఏదైనా జరగవచ్చు రాజకీయాలలో. ఈ బీజేపీ కూడా గతంలో కులగణనకు ఒప్పుకోలే, కులగణన చేయొద్దు అన్నది, కులగణన సాధ్యం కాదు అన్నది. కానీ నిర్ణయం మార్చుకొని కులగణన చేస్తున్నది. కులగణనకు బీసీ కులగణన కూడా ముందుకు వచ్చింది. 1931 తర్వాత ఎన్నడూ జరగని బీసీ కులగణన ఇప్పుడు జరగబోతున్నది. అంటే ప్రభుత్వాలు కూడా ప్రజల అభిప్రాయానికి తొలగి, ప్రజాస్వామ్య ప్రభుత్వాలే కదా, ప్రజల అభిప్రాయం మేరకు పనిచేయాలి కదా, ప్రజలను దూరం చేసుకోలేవు కదా. కాబట్టి ఒత్తిడి పెరిగిన కొద్దీ ఈ ప్రభుత్వం కూడా ఆ నిర్ణయానికి వస్తుందేమో చూడాలి. అంటే 9వ షెడ్యూల్లో పెడుతుందా, 9వ షెడ్యూల్లో పెట్టడం మాత్రం ఒక కరెక్ట్ మార్గం అనేది ఇప్పుడున్న అభిప్రాయం. సరే, రాజకీయ పరంగా కాసేపు పక్కన పెడదాం. సో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి తెలంగాణలో రిజర్వేషన్ల పెంపు మీద. ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకుంటూ ఉంటారు. ఇన్ని ఉదాహరణల మధ్య ఒక క్వశ్చన్ ఒకటి వస్తుంది, అసలు అమలవుతాయా కాదా, ఇది ఇంకో 10 ఏళ్ల వరకు ఇట్లాగే కొట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా తెలంగాణలో అన్నటువంటిది ఇంకొక ప్రశ్న వినిపిస్తోంది. అమలు అవుతాయా కాదా అనేది పూర్తిగా 200% ఒక రాజకీయ చిత్తశుద్ధికి సంబంధించిన అంశం. ఇది ఏదో రాజ్యాంగంలో ఉన్న అవరోధాలు కాదు, కోర్టులు పెట్టే ఆంక్షలు కాదు, ఇంకేదో కాదు. పూర్తిగా రాజకీయపరమైన నిర్ణయం కావాలి. ఎందుకు అంటే భారత రాజ్యాంగంలో ఏం చెప్పినప్పటికీ అనేక సవరణలు చేశారు. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది భారత రాజ్యాంగంలో రాయలేదు. అసలు ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశం కూడా రాజ్యాంగంలో లేదు. కానీ 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 2019 నుంచి ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతుంది. అది సాధ్యమైనప్పుడు ఇది ఎందుకు సాధ్యం కాదనేది ఎవరైనా సహజంగా అడిగే ప్రశ్న. కాబట్టి 50% లిమిట్ను ఎత్తివేయాలి. మేము అధికారంలోకి వస్తే అది ఎత్తివేస్తామని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఈవెన్ బీజేపీ గవర్నమెంట్ కూడా సూత్రప్రాయంగా మేము బీసీలకు వ్యతిరేకం కాదు, కానీ ఆ లిమిట్ ఉంది అని చెప్తున్నది. ప్రభుత్వం తరఫున కొట్లాడి ఆ లిమిట్ ఎత్తేయించగలిగితే, ఇప్పుడు ఆల్రెడీ ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో 50% మించే రిజర్వేషన్లు అమలవుతున్నాయి ప్రతి రాష్ట్రంలో. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత 50 + 10 60% అవుతుంది. తెలంగాణలో కూడా అంటే అటు ప్రభుత్వం అనే కాదు, ప్రభుత్వం చెప్పినా, సామాజిక ఉద్యమకారులు చెప్పినా, కాంగ్రెస్ పార్టీ చెప్పినా, ఎవరు చెప్పినా ఇక్కడ 85% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఉన్న రాష్ట్రం. ఇందులో చాలా వరకు వెనుకబడుతనం ఉన్న విషయంలో కాంగ్రెస్ పార్టీకి కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ, బీజేపీకి కానీ, ఇంకో పార్టీకి కానీ భిన్నాభిప్రాయం లేదు. అప్పుడున్న 10 ఏళ్ల పాటు ఏలిన కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచాలనే కోరింది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ పెంచాలనే కోరుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువ. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన కులగణన కూడా ఈ రాష్ట్రంలో
56% బీసీలు ఉన్నాయని చెప్పింది. 56%లో 10.08 ముస్లిమ్స్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఇతర మతాల్లో ఉన్న బీసీలు. అంటే మొత్తంగా 56% మంది, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే 56.33% మంది బీసీలు ఉన్నారు. 17.43% మంది ఎస్సీలు ఉన్నారు. 10.45% మంది ఎస్టీలు ఉన్నారు. దీని ప్రకారం రిజర్వేషన్లు అమలు కావాలి అనేది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్తున్న మాట. దీనికి ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు. కాబట్టి సాధ్యమా అసాధ్యమా అనే విషయంలో మాత్రమే చర్చ జరుగుతుంది. ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ మనం గమనించాలి. ఎస్సీలకు వారి జనాభా ప్రకారం ఇవ్వాలి, ఎస్టీలకు వారి జనాభా ప్రకారం ఇవ్వాలి. బీసీలకు కూడా 27% రిజర్వేషన్ కల్పించాలని మండల కమిషన్ చెప్పింది. దానికి చట్టం దేశంలో, రాజ్యాంగ సవరణ దేశంలో, అంటే ఈ దేశంలో 27% ఇచ్చుకోవడం అనేది రూల్. ఓకే, మరి మన తెలంగాణ విషయానికి వస్తే 15% పైగా ఎస్టీలు ఉన్నారు, 10% పైగా ఎస్సీలు ఉన్నారు. అంటే ఈ ఇద్దరు కలిపి ఎంత అవుతాను నీకు? ఎస్సీలు 17.43%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10% పైగా ఉంటే ఈ రెండు కలిపితేనే నీకు 27% దాడుతుంది. ఆ 27 ప్లస్ ఈ 27 కలిపితే 54 అవుతుంది. 54 ప్లస్ 10% ఈడబ్ల్యూఎస్ ఉంది, 64%. 64% న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగం చేసిన సూచన ప్రకారంగా, పార్లమెంట్ చేసిన చట్టాల ప్రకారమే రావాలి. అంటే అప్పుడు కూడా 50% సీలింగ్ దాటుతుంది కదా. ఏం చేసినా 50% సీలింగ్ దాటుతున్నప్పుడు ఇక 50% సీలింగ్ లో అర్థం లేదు అనేది చాలా మంది బీసీ ఉద్యమకారులు కావచ్చు, సామాజికవేత్తలు మాత్రం చెప్పే విషయం. కాబట్టి అది ఇవాళవుతుందా రేపు అవుతుందా అని నిరంతర పోరాటం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినట్టు, ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ వచ్చినట్టు, ఎస్సీ వర్గీకరణ జరిగినట్టు, బీసీ రిజర్వేషన్ల పెంపు కూడా జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయనేది నా అభిప్రాయం. బట్ చాలా విషయాల్లో అంటే బీసీ రిజర్వేషన్ బిల్లు తెలంగాణలో కొన్ని చిక్కులు తీసుకొస్తున్నాయి, న్యాయ చిక్కులు ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ వస్తున్నటువంటి క్రమంలో అసలు తెలంగాణకు ఉన్నటువంటి మార్గాలు ఏమిటి? తెలంగాణలో ఈ బీసీ రిజర్వేషన్ కళ సాకారం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందా? తెలంగాణలో బీసీ రిజర్వేషన్ పెంపు సాధ్యమా కాదా అనే విషయానికి కంక్లూడ్కి వచ్చే ముందు అసలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ పెంచాలని చేస్తున్న ప్రయత్నం కూడా మొత్తం స్వతంత్ర భారతదేశంలో బీసీ ఉద్యమానికి లేకుంటే బీసీ రిజర్వేషన్ల పెంపుకు జరుగుతున్న డిమాండ్లలో ఒక మైల్ స్టోన్గా మాత్రం నిలిచిపోతుంది. ఎందుకంటే ఈ దేశంలో 1931 తర్వాత కులగణన జరగలేదు, తెలంగాణలో జరిగింది. సరే, అందులో తెలంగాణలో సమగ్రంగా జరిగిందా, అసమగ్రంగా జరిగిందా, లోటుపాట్లు ఉన్నాయా, పొరపాట్లు ఉన్నాయా, ఇవన్నీ పక్కన పెడితే మొత్తం మీద కులగణన జరిగింది. కేంద్ర ప్రభుత్వం కులగణన నిర్ణయం తీసుకోకముందే తెలంగాణలో కులగణన పూర్తయింది. ఇది దేశానికి రోల్ మోడల్ అని ప్రతిపక్షం వాదిస్తాను. కాబట్టి తర్వాత తెలంగాణ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వాలనేది తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేస్తుంది. తీర్మానం చేసి పార్లమెంట్కి పంపింది. తెలంగాణ క్యాబినెట్ ఆర్డినెన్స్ తెచ్చింది. ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్కి పంపింది. ఈ రెండింటితో పాటు ఒక జీవో కూడా తేబోతున్నది. అంటే మొత్తంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఎప్పుడు ఎక్కడ బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం లేకుంటే 50% సీలింగ్ ఎత్తివేసే అంశం చర్చకు వస్తే ఖచ్చితంగా తెలంగాణలో ఏం జరిగిందనే విషయం కూడా చర్చకు వస్తుంది. అంటే ఆర్డినెన్స్ పాస్ అయినా చర్చకు వస్తుంది, అది రిజెక్ట్ చేసినా చర్చకు వస్తుంది, పార్లమెంటు ఆమోదించినా చర్చకు వస్తుంది, ఆమోదించకున్నా చర్చ వస్తుంది. ఏదేమైనా ఇలా దేశ రాజకీయాల్లో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ అంశంలో తెలంగాణ అంశం ఒక మైల్ స్టోన్ గా, ఒక రిఫరెన్స్ గా మాత్రం నిలిచిపోతుంది. ఇక అమలు అవుతుందా కాదా? అమలు అవుతుంది. తెలంగాణ రాష్ట్రం రావాలనే ఒక ప్రజల డిమాండ్ 1969లో ప్రారంభమైతే అనేక రకాల ఉద్యమాల తర్వాత 2001లో వచ్చిన మలిదశ ఉద్యమం తర్వాత మొత్తంగా సాకారమైంది. ఒక డిమాండ్లో న్యాయం ఉంటే, ఒక డిమాండ్లో ధర్మం ఉంటే, అది రాజ్యాంగానికి లోబడి ఉంటే, అది ప్రజాస్వామ్యయుతమైనది అయితే ఎప్పటికైనా నెరవేరుతుంది. అది అధర్మం అయితే, అది ప్రజాస్వామ్య విరుద్ధమైతే, అది అరాచకమైతే నెరవేరదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ప్రభుత్వాలు ప్రజలు ఓట్లేస్తూనే రావాలి. కాబట్టి ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించాలి. కాబట్టి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ పెంపు అనే విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఇష్టం ఉన్నా లేకున్నా, ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి, ఇష్టం ఉన్నా లేకున్నా బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో సానుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ అవుతుందా, రేపు అవుతుందా, ఎల్లుండి అవుతుందా, బట్ అవుతుంది అనే విషయంలో నాకు పూర్తి విశ్వాసం అయితే ఉన్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
సో మొత్తానికి చాలా మంచి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్, మంచి విశ్లేషణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి బీసీల రిజర్వేషన్ పెంపు అనేటువంటి డిమాండ్ తెలంగాణలో బలంగా వినిపిస్తోంది, ఒక ఉద్యమంలా నడుస్తోంది. సో దీంట్లో ఉన్నటువంటి సాధ్యాలు ఏంటి అనేటువంటి విశ్లేషణ ఇప్పటి వరకు అందించడం జరిగింది. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.